వెల్దుర్తి మండలం పాపిరెడ్డికుంట తండ. మా నాన్నగారి పేరు కాన్లావత్ సాములు నాయక్, మా అమ్మగారి పేరు కాన్లావత్ నాగేశ్వరిబాయ్. మేమందరం 6 పిల్లలం. నా పేరు కాన్లావత్ రూపాబాయ్. తిను నా 2వ చెల్లి, తన పేరు కాన్లావత్ కీర్తనాబాయ్. తిను నా 3వ చెల్లి, తన పేరు కాన్లావత్ నవ్యాబాయ్. తన పేరు కాన్లావత్ ఆశాబాయ్. కాన్లావత్ హరితాబాయ్. తన పేరు కాన్లావత్ సరితాబాయ్. మా అందరికి తల్లికి వందనం. డబ్బులు ఒక్కొక్కరికి 13,000 చొప్పున 78,000 మా ఖాతాల్లోకి జమ అయ్యాయి. తల్లికి వందనం డబ్బులు వేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే గారు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. 6 పిల్లలకి తల్లి వందనం కింద 78,000 రూపాయలు మా అకౌంట్ లో జమ చేయబడ్డాయి. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ గా పనిచేశాను. అప్పుడు మాకు ఒక అమ్మాయికే డబ్బులు వచ్చాయి. వైసీపీ వాలంటీరింగ్ కాబట్టి టీడీపీకి ఓటు కూడా వేయలేదు. పార్టీలకు అతీతంగా మా పిల్లలందరికీ 6 తల్లి వందనం డబ్బులు వేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మా బెమ్మారెడ్డి అన్న గారికి ధన్యవాదాలు. నా పేరు దొంపాకి సెంచలక్ష్మి. మాది అరసవిల్లి గ్రామం. మాది 128వ బూతు, శ్రీకాకుళం నియోజకవర్గం. మా అత్తగారికి పెన్షన్ ఇస్తున్నారు. మా అత్తగారికి ఎన్నాళ్ళు మందులు కొనుక్కోవడానికి 3,000 చాలకపోతే 4,000 ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా చాలా బాగా మందులు కొనుక్కుంటున్నారు. మాకు రేషన్ బాగా ఎన్నాళ్ళు రోడ్డు మీదకి వచ్చేది బండి, లైన్లో నిల్చోక, కాకపోతే ఏ ఊరు వెళ్ళిపోయినా మాకు ఇబ్బంది అయిపోయేది. ఇప్పుడు మేము రేషన్ చక్కగా తెచ్చుకుంటున్నాము. మళ్ళీ ఇంకేంటంటే మాకు సన్నబియ్యం కూడా ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, నెక్స్ట్ నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు. వేతల్పురం గ్రామం, అది మనస మండలం. నా పేరు జుట్టు సుమలత. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చిన నుంచి అన్ని కార్యక్రమాలు చక్రంగా చేశారు శిరీష మేడం గారు. అలాగే రోడ్లని, ప్రతి ఒక్క స్కూల్కి కావలసిన సదుపాయాలన్నీ, తల్లికి వందనము, గ్యాస్ సిలిండర్లు, అభివృద్ధి కార్యక్రమాల కోసం కొన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేశారు. ఇలాగే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎన్నిసార్లు రావాలని కోరుకుంటున్నాము. చక్కగా వచ్చి మమ్మల్ని అందరినీ, మా ఊరిని, ఏరియా అంతా డెవలప్ చేసి శ్రీకాకుళం జిల్లాను శిరీష మేడం మళ్ళీ ఎన్నోసార్లు రావాలని, మమ్మల్ని అందరినీ చక్కగా ఆమె చూసుకోవాలని కోరుకుంటున్నాము. వేతల్పురం గ్రామం. నా పేరు గారెడ్డి ఈశ్వరి. మనస మండలం అది, శ్రీకాకుళం జిల్లా. మాకు అన్ని తల్లికి వందనము కూడా డబ్బులు పడుతున్నాయి. పెన్షన్ వస్తుంది. మాకు కరెంటు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నుండి కరెంటు కూడా అమలు అయిపోయింది. రోడ్లు కూడా అమలు అయినాయి. మాకు బీచ్ కు కూడా రోడ్లు పడ్డాయి. కరెంటు కూడా పడ్డది. మాకు మత్స్యకారులకు పెన్షన్ కూడా అయిందయ్యి. బాగున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నుండి మాకు పర్వాలేదు, బాగుంది. రేషన్ గీషన్ బాగానే అందుతుంది. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందమ్మా? మా ఎమ్మెల్యే గారి పనితీరు బాగుంది. మనం ఏది అడిగినా ఆవిడ కాదనట్లేదు. బాగానే చేస్తాను. 2 రోజులు లేట్ అయినా బాగానే చేస్తాను. మా మానవుడికి కూడా సీట్ కావాలంటే ఇప్పుడు వైజాగ్ లోన ఎంజీ కాలేజీలోన ఆవిడ సీట్ ఇప్పించారు కూడా. బాగుంది. రామ్మోహన్ గారు మాకు సూపర్ హ్యాపీగా ఉన్నారు. మాకు సంతోషంగా భగవంతుడికి చూస్తున్నాడు. నా పేరు పంచగంట విజయ. మాది 28వ వార్డు, శ్రీకాకుళం నియోజకవర్గం. నాకు పెన్షన్ వస్తుంది సార్, అంటే వితంతు పెన్షన్ వస్తుంది. గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4,000 ఇస్తున్నారు సార్. తర్వాత రేషన్ ఏంటంటే గతంలో లైన్లో నిల్చొని తీసుకునే వాళ్ళం, బండి వస్తాయి. ఇప్పుడు మాకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే తీసుకొస్తుంది సార్ రేషన్. తర్వాత గ్యాస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ మేము 2 సిలిండర్లు ఫ్రీ ఉచిత గ్యాస్ ఇప్పించుకున్నాం సార్. పరిపాలన బాగుంది సార్. ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాం సార్. మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు సార్. వందనం పడింది, గ్యాస్ కలెక్షన్ వచ్చింది. ఇంకా ఇంకేంటి పెట్టారు రీసెంట్ గా పెట్టినవన్నీ పథకాలన్నీ, అతను పెట్టిన పథకాలన్నీ మాకు ప్రస్తుతానికైతే ఏవేవి వచ్చి అన్నీ వచ్చాయి. గ్యాస్ కలెక్షన్ డబ్బులు కూడా పడ్డాయి. పరిపాలన అయితే చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు పాలన ఈ సంవత్సర కాలంలోన ఎలా ఉంది? చాలా బాగుంది. నియోజకవర్గంలోన గుండి శంకర్ గారి పాలన ఎలా ఉంది? అది కూడా చాలా బాగుంది. నమస్తే, కొవ్వూరు చేతమ్మ, బూత్ నెంబర్ 129, శ్రీకాకుళం నియోజకవర్గం. మాది ఉమ్మడి కుటుంబం. మా పిల్లలకి ఇద్దరికి తల్లికి వందనం పడింది. గ్యాస్ ఫ్రీ గ్యాస్ వచ్చింది. మరి మా మాయ గారికి పెన్షన్ వస్తుంది 4,000. పరిపాలన చాలా బాగుంది. మాకు నచ్చినట్టు తెచ్చుకుంటున్నాము. చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి ధన్యవాదాలు.
ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమో కేవలం మోసం చేశారు, ప్రజల్ని అన్యాయం చేసి అధికారంలోకి వచ్చారు, ఏం చేయట్లేదు అంటున్నాడు. మీ అభిప్రాయం ఏంటి సార్? మా అభిప్రాయం ఈయన చాలా వరకు చేసుకొస్తున్నాడు. ఎందుకు చేయట్లేదు? 3000 పెన్షన్ 4000 ఇస్తున్నాడు. రైస్ అంటే టయానికి వస్తున్నాయి. ఆ బళ్ళు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకన్నా తీసిపారేయమన్నాడు. అది తప్పేం లేదు. ఏ 10 కేజీల బియ్యం మనం పోయి తెచ్చుకోలేమా? దానికోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా? మన కోసం మన ఇంటికి బండి రావాలా? మళ్ళీ రెండోది ఏం చేశాడు? 60 సంవత్సరాలు దాటినోడు బియ్యానికి వెళ్లే పని లేదు, ఇంటికి వచ్చి ముద్ర ఎత్తన్నారు. ఎవరు వచ్చినా ఎత్తామంటున్నారు. అది మంచిది కదా. మరి ఇంకా ఏంటి? మామూలు పిల్లలకి డబ్బులు వేసాడా? మరి ఈ రోడ్డు పోయికి ఎన్నాళ్ళు అవుతుందో. మరి ఈ రోడ్డు మొన్న పోసేశారు. ఇలాంటి రోడ్లు ఎన్నో పోతున్నారు. ఇంకా పరిపాలన ఆయన చేసింది ఏంటి? తట్టమట్టే లేదు ఎక్కడా కూడా. నా పేరు కుమార్ అండి, మాది మనస మండలం అండి, పలాస నియోజకవర్గం అండి. మా చంద్రబాబు నాయుడు గారు మాకు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి శుభ్రంగా చూసుకుంటున్నారండి. నారా లోకేష్ గారు పిల్లల్ని బ్యాగులు, బట్టలు, పుస్తకాలు అన్నీ ఇచ్చి శుభ్రంగా చూస్తున్నారండి. నారా లోకేష్ గారు మా పాప ఇవన్నీ చదువుతుందండి, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి శుభ్రంగా చూస్తున్నారండి. మా సిఎస్ఎం కూడా మాకు శుభ్రంగా చూస్తున్నారండి. మా పాపని ఒక లెటర్ పెట్టామండి, 15,000 రూపాయలు రాయితీ వచ్చి మా పిల్లల్ని శుభ్రంగా చూసుకుంటున్నారండి. మా సిఎస్ఎం గారు ఏ క్షణంలోని ఏ అవసరం కోసం వెళ్ళినా ప్రతి ఒక్క అవసరాన్ని ఆదుకుంటున్నారండి, మాకు శుభ్రంగా చూసుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో మాకు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీ కూడా నెరవేర్చడం జరిగింది. తల్లికి వందనం తరపున ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి 15,000, పింఛన్లో 4,000, వికలాంగులకి కానీ దేనికైనా సరే వాళ్ళు చెప్పింది మొత్తం బాగా చేశారు. దీని తరపున మా ఊరు ప్రజలందరి తరపున కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు రేషన్ విన్నా లేకంటే బండి తెచ్చిచ్చేవారు. ఇప్పుడు మీకు ఎలా ఉంది? బండి వచ్చినప్పుడే తీసుకోగలిగారు. అప్పుడైతే బండి వచ్చినప్పుడే తీసుకున్నారు. ఇచ్చేవారు ఇస్తారో తెలియదు, లేదో తెలియదు. పెన్షన్ అవుతుంది కదా, రోజు కూడా అది కూడా బాగానే ఉంది, పర్లేదు. ప్రభుత్వం నచ్చిందా మీకు? ప్రభుత్వ పాలన నచ్చింది కదా? అన్ని నచ్చిందండి. సోర్ణపురం గ్రామం నుండి మాట్లాడుతున్నాము. మాది 190 బూత్ నుండి మాట్లాడుతున్నాము. తల్లికి వందనం వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మాకు అన్ని సక్రమంగా అందినట్టుగా ఈ సంవత్సరం లోపు రోడ్లు వచ్చాయి. అప్పుడు రోడ్లు బాగాలేకున్నా, వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు మీ ఇంట్లో పెన్షన్ ఉంది కదా, పెన్షన్ 4,000 వస్తుంది చెప్పిన ప్రకారం 4,000. మాది అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం, రోలుగుంట మండలం, కొవ్వూరు గ్రామం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా తల్లికి వందన కార్యక్రమంలో ఈ రోజు మా గ్రామానికి చెందిన ఎరంచెట్టి భాస్కర్ రావు అలాగే శ్రీమతి గారు లక్ష్మికి, 3 పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్న విధంగా 3 పిల్లలకి ఎంత పడ్డది భాస్కర్ మీకు? 39,000 రూపాయలు. అలాగే నాకు, నా భార్యకు, మా పిల్లలిద్దరికి 26,000 రూపాయలు వచ్చింది. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అమ్మఒడిని ఒక మనిషికి ఇచ్చేవారు. అలాగే 2 సంవత్సరాలే ఇవ్వడం జరిగింది. ఎవరికి కూడా ఒకరికంటే ఒకరికి వచ్చాయి. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకంగా భాగంగా ఈ రోజు వీళ్ళ కళ్ళలో 3 పిల్లలుంటే 3 పిల్లలకి ఈ విధంగా ఇవ్వడం వల్ల వారికి పూర్తి ఆసరాగా నిలిచింది. అలాగే భాస్కర్ రావు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ రోజు వచ్చిన డబ్బుల ప్రకారంగా? సంతోషంగా అనిపిస్తుందా? లక్ష్మి, నువ్వు చెప్పమ్మా. మరి ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని తలపెట్టిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ధన్యవాదాలు సమర్పిస్తున్నాం.